ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, కాకతీయ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు. గత 40 సంవత్సరాల నుంచి వరంగల్ ఉమ్మడి జిల్లా నాయకత్వం ఈ ఉమ్మడి జిల్లా యొక్క అభివృద్ధిని ఎన్నడూ పట్టించుకోలేదు. అందుకే ఈ జిల్లా హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా ఎదగాల్సింది ఎదగలేదు. మరి అలా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా 11 సీట్లు వారికి ఇచ్చి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఉపయోగపడ్డటువంటి వరంగల్ జిల్లాకు తగిన ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఇక్కడి ఎమ్మెల్యేలు రాజకీయాలకు అతీతంగా ఏకమై దీని అభివృద్ధికి కృషి చేయాలని కోరుతా ఉన్నది ఇవాళ ఈ పౌర సమాజం. ఈనాటి మీటింగ్లో కూడా వరంగల్ హన్మకొండ నగరాన్ని ఒకే మున్సిపాలిటీ నగరం కింద రావాలి, ఆ జిల్లాలు ఒకే జిల్లాగా ఉండాలి, ఒకే కలెక్టర్ కింద ఉండాలి, ఒకే మున్సిపల్ కమిషనర్ కింద ఉండాలి. రాజకీయ నాయకత్వం అప్పటిది, టీఆర్ఎస్ నాయకత్వం దీన్ని విభజించి రాజకీయ నాయకుల నాయకత్వాన్ని నిర్వీర్యం చేసి దీనికి ఉండేటువంటి ఉనికిని దెబ్బతీయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇది దృష్టిలో పెట్టుకొని నగరం అంతా కూడా ఒకే జిల్లాలో ఉండే చేయాలి. అదేవిధంగా ఇక్కడి యొక్క పరిశ్రమలను ముఖ్యంగా ఫార్మా సిటీ, ఐటీ సిటీ, ఆగ్రోబేస్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా వరంగల్ నగరంతో పాటు 5 తెలంగాణ జిల్లాలకు కూడా విస్తరించే విధంగా ఇది ఒక సెటిలైట్ డెవలప్మెంట్ గ్రోత్ మోడల్గా ఎదగాలి. ఇది వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాదు, ఇటు నల్గొండ జిల్లాలకు కూడా కేంద్ర బిందువుగా అభివృద్ధి కేంద్రంగా ఎదగడానికి ఇక్కడి నాయకత్వం చొరవ తీసుకోవాలి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఇచ్చేసి ఈ నార్త్ తెలంగాణ అభివృద్ధికి కూడా వారి యొక్క కృషి ఉండాలని, తప్పకుండా ఇది ఒక సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందనే ఆశతోటి ఇవాళ వరంగల్ పౌర సమాజం ఇవాళ తీర్మానించింది. 12 మంది ఎమ్మెల్యేలు రాజకీయాలకు అతీతంగా దీని యొక్క అభివృద్ధికి ఇప్పటికైనా ఒకే కంఠంతో మీరు ఐక్యంగా పనిచేస్తే అభివృద్ధి అవుతుంది. ఇక్కడ యువతకు నౌకర్లు దొరుకుతాయి, ఇక్కడ ప్రజలకు ఆదాయం వస్తుంది, ప్రజల యొక్క అభివృద్ధి, విద్యా వైద్య రంగాలు అభివృద్ధి అయిద్దని ఇవాళ పౌర సమాజం ఫోరం ఫర్ బెటర్ వరంగల్ ఆధ్వర్యంలో తీర్మానించడం జరిగింది.